హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి సీతకి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి. గతంలో హామీ ప్రకారం అయితే ఒంటరి మహిళలకు, వృద్ధులకు 4,016 రూపాయలు, దివ్యాంగులకు 6,016 రూపాయలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో మనకు ఏ నెల పెన్షన్ ఆ నెల ఇవ్వడం లేదు. అయితే ఈ తరుణంలోనే నవంబర్ నెలకు సంబంధించి కొన్ని పెన్షన్లో మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ముందుగా వీళ్లకు డబ్బులు అయితే ఇవ్వనున్నారట. ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, కొంతమందికి వేస్తామంటున్నారు. కాబట్టి అసలు ఈ నెలైనా మనకు ఏదైతే పెంచిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు అందిస్తారా, అందివరా? వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, రైతు రుణమాఫీ, అదేవిధంగా ఆసరా పెన్షన్లకు, 6 గ్యారెంటీలకు అన్ని అప్డేట్స్ అనేది మీ ఫోన్ కి అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి వీడియో రూపంలో. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత 2024 సంబంధించి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అయితే అమలు చేసుకుంటూ రావడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫ్రీ ఆర్టీసీ బస్సు కల్పించారు. తర్వాత 0 కరెంటు, తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే కల్పించారు. గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఆసరాను చేయుత పెన్షన్లుగా మార్చి ఒక ఇంట్లో ఇద్దరున్నా కూడా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే భర్తకు 4,000 రూపాయలు వస్తే కోడలకు 2,500 రూపాయలు వస్తాయని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆమె అయితే ఇచ్చారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ తరుణంలో చాలా మంది అయితే ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నారు. అయితే పెంచిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు కూడా డబ్బులు అయితే ఇవ్వడం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ తరుణంలో ప్రభుత్వం వచ్చేసి దాదాపు 11 నెలల నుంచి 12 నెలలు కావాల్సిన అవసరం వరకు మొత్తం మీద అయితే దీనికి సంబంధించి సీతకి అయితే మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ నవంబర్ నెలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసి అందులో డబ్బులు అనేది మీ అకౌంట్ లో, పోస్ట్ ఆఫీస్ లో ఇక కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది, కొంతమందికి తీసేయడం అయితే జరుగుతుందట. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది అయితే ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారనమాట. గతంలో హామీ మేరకు గతంలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆసరా పెన్షన్లు అనేది చాలా వరకు అవకతవకలు, ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికైతే పెన్షన్లు అయితే వచ్చాయి. ఏదైతే అందుకు డబుల్ పెన్షన్ తీసుకునేవారు, ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నవారు, మరొక కారణం వచ్చేసి ఫేక్ సదరం సర్టిఫికేట్ అయితే తీసుకుని ఆసరా పెన్షన్లు ఇక అవినీతికి పాల్పడి కొంతమంది పెన్షన్లు అయితే పొందారనమాట. అటువంటి వారికి అయితే ప్రతి నెల గుర్తించి కొన్ని పెన్షన్లు అయితే డిలీట్ చేస్తున్నారు. డబుల్ పెన్షన్లు తీసుకుంటున్న వారికి గతంలోనే మనకు రికవరీ నోటిఫికేషన్లు అంటే ఇచ్చి నోటీసులు వాళ్ళకి ఎంతవరకు తీసుకున్నారో ఇన్ని రోజుల కంచి ఆ డబ్బులు అనేది వసూలు చేసే విధంగా అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజాపాలన దరఖాస్తులు ఏదైతే బీసీ కులగణలో ఉందో అప్పుడే మనకు కొత్త గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. మంత్రి సీతక్క అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ దరఖాస్తులతో పాటు ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులు గతంలో బీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉమ్మడిగా గత పాత పెన్షన్లో కొంతమంది అనర్హులు ఉన్నారు. అందులో లిస్ట్ ఇవన్నీ కూడా అధికారులు కీలక ఆదేశాలు అయితే మంత్రి సీతక్క జారీ చేశారు. ఏదైతే నిజమైనటువంటి అర్హులకే డబ్బులు అయితే అందే విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో గ్రౌండ్ లెవెల్లో అధికారులు అయితే సర్వే దీంట్లో ప్రధానంగా పాల్గొంటున్నారు. కాబట్టి మొత్తం ఇదైతే ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే కొన్ని పెన్షన్లు అనేది రద్దు చేసి అవినీతి జరిగిన వాటిని, దాంతోపాటు ఏదైతే కొత్త పెన్షన్లు గతంలో కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకు జనవరిలోనే పెన్షన్లు అనేది మనకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చినట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ నెల పెన్షన్లకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో 20 తారీఖు నుంచి దాదాపు 20 లోపే స్టార్ట్ చేసి 28 తారీఖు లోపు క్లోజ్ చేయాలని ఆ లోపు. అయితే గతంలో ఏ రకంగా మనకు కొన్ని జిల్లాల వారీగా విడుదల చేశారు కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెల నుంచే మనకు వృద్ధులు, ఒంటరి మహిళలకు 4,016 రూపాయలు ఇచ్చి దాని తర్వాత అవకాశాన్ని బట్టి దివ్యాంగులకు వచ్చే నెల జనవరి నుంచే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఉన్నట్లు మంత్రి సీతక్క ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.